ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పిల్లవాడి క్రికెట్ మీద ఉన్న ప్యాషన్, హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్తో ఇండియన్ క్రికెట్లో ఒక బ్రైట్ ఫ్యూచర్కి పతం వేసింది. నితీష్ కుమార్ రెడ్డి జర్నీ ఏంటి అసలు? తాను అందరిని ఇన్స్పైర్ చేసిన సక్సెస్ స్టోరీని కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. జూలై 14, 2004 ఆంధ్రప్రదేశ్లో కడప అనే చిన్న టౌన్లో పుట్టిన నితీష్ కుమార్ రెడ్డి చిన్న వయసు నుంచి క్రికెట్ మీద ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించేవాడు. తన డ్రీమ్ని రియాలిటీగా మార్చడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు, కానీ తన కమిట్మెంట్, తన పేరెంట్స్ సపోర్ట్ అండ్ రిగరస్ ట్రైనింగ్తో తన జర్నీ ఎక్స్ట్రాడినరీగా మారిపోయింది. ఈ ఇన్స్పైరింగ్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, ఫ్యూచర్లో తన పొటెన్షియల్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఎర్లీ లైఫ్ ఇంకా ట్రైనింగ్. నితీష్ క్రికెట్ టాలెంట్ చిన్న స్కూల్ డేస్ నుంచి అందరికీ కనిపించింది. తన ఫ్యామిలీ తన మీద ఉన్న ప్యాషన్ ని గుర్తించి లోకల్ క్రికెట్ అకాడమీస్ లో చాలా ట్రైనింగ్ కి హెల్ప్ చేసేవారు. కడపలో ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చిన వాడు నేషనల్ లెవెల్లో అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది ఈజీ అయితే కాదు, కానీ నితీష్ కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టేవాడు. ఆంధ్రప్రదేశ్ కి రిప్రజెంట్ చేయడంతో తన న్యాచురల్ టాలెంట్ అందరికీ చూపించేశాడు. తన డిసిప్లిన్, తన డెడికేషన్ తో చాలా మందిని అట్రాక్ట్ చేశాడు. కోచెస్ కూడా తన ఎబిలిటీలో ఎంత లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ ఉందని హైలైట్ చేసేవారు. ట్రైనింగ్ టైంలో కూడా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి దాని మీద ఈక్వల్ ఫోకస్ పెట్టి కంప్లీట్ ఆల్రౌండర్ గా డెవలప్ అయిపోయాడు. రైజ్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. 2021లో విను మాంకడి ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ గా పర్ఫామ్ చేశాడు. తన కన్సిస్టెంట్ స్కోర్స్, బౌలింగ్ బ్రేక్ త్రూస్ ఇంకా ప్రెషర్లో కూడా ఫోకస్ మెయింటైన్ చేయడం అందరినీ గుర్తింపు తెచ్చిపెట్టింది. తన పర్ఫార్మెన్సెస్ ఆంధ్రప్రదేశ్ రంజీ టీంలో సెలెక్ట్ అవ్వడానికి కూడా లీడ్ చేసేసాయి. రంజీ ట్రోఫీలో కూడా నితీష్ కీ ప్లేయర్గా పర్ఫామ్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో స్టెబిలిటీ అండ్ బౌలింగ్ లో మ్యాచ్ విన్నింగ్ బ్రేక్ త్రూస్ తో తన రోల్ చాలా ఇంపార్టెంట్ అయింది. తన అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ పేర్డ్ విత్ బౌలింగ్ స్ట్రాటజీస్ ఆపోనెంట్స్ కి చాలా ఛాలెంజ్ గా మారిపోయాయి. ఎప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్స్ లో తన కామ్నెస్, కంపోజర్ తన టీమ్ కి మేజర్ అసెట్ గా ప్రూవ్ అయిపోయాయి. అండర్-19 వరల్డ్ కప్ గ్లోరీ. 2022లో నితీష్ కుమార్ రెడ్డిని అండర్-19 వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ అవ్వడం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్. ఈ టోర్నమెంట్ లో నితీష్ ఆల్రౌండర్ గా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. తన పవర్ఫుల్ బ్యాటింగ్ నాక్స్, క్రూషియల్ వికెట్స్ తో మ్యాచ్ ని డామినేట్ చేసి చూపించేశాడు. ఇండియాకి అండర్-19 వరల్డ్ కప్ గెలవడానికి తన కంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్ గా ఉంటూనే ఉండేవి. ఈ టోర్నమెంట్ లో సక్సెస్ తో నితీష్ నాట్ జస్ట్ కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేసడం కాదు, కానీ ఐపీఎల్ స్కౌట్స్ అటెన్షన్ ని కూడా మొత్తం గ్రాప్ చేసుకున్నాడు. యంగ్ ఏజ్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో తన ఇంపాక్ట్ చాలా ఇన్స్పైరింగ్. తన డెడికేషన్, కన్సిస్టెన్సీ, పర్ఫార్మెన్సెస్ చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాయి. ఐపీఎల్ జర్నీ. 2023లో ఐపీఎల్ యాక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మీద బీట్ చేసి సెలెక్ట్ చేసింది. నితీష్ కి ఐపీఎల్ లో చాలా లిమిటెడ్ ఛాన్సెస్ దొరికినప్పటికీ తన పొటెన్షియల్ అందరికీ తెలిపించేశాడు. తన టీంలో ప్లేస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తన బ్యాటింగ్, తన బౌలింగ్ మీద ఎంతగానో ఫోకస్ కూడా పెట్టేశాడు. ఎక్స్పర్ట్స్, ఫ్యాన్స్ అందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్లో ఒక కీ ప్లేయర్గా డెవలప్ అవుతాడని నమ్మేశారు. తన ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ డొమెస్టిక్ క్రికెట్లో తన స్కిల్స్ని షార్పెన్ చేయడంలో హెల్ప్ చేస్తుందని అందరికీ తెలుసు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. 20 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి తన టాలెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్తో క్రికెట్ ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేశాడు. ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో తన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని కూడా తెలిసేలా చేశాడు. ఒక ప్రామిసింగ్ క్రికెటర్ గా నితీష్ కి పొటెన్షియల్ ఉందని కూడా చూపించాడు. అయితే ఈ రోజు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బీజీటీ మ్యాచ్ లో తన మొదటి సెంచరీని కూడా పూర్తి చేసుకొని తన జెండాని పాతేసి నితీష్ కుమార్ రెడ్డి ఆగమనమని ప్రూవ్ చేసేసాడు కూడా. ఇక ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా సేఫ్ హ్యాండ్స్ లో ఉందనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక ఫ్యూచర్ ఆల్రౌండర్ మనకి దొరికేశాడు. ఈ వీడియోలో నితీష్ కుమార్ రెడ్డి జర్నీ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నారు. ఈ ఇన్స్పైరింగ్ క్రికెట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ క్రికెట్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. ఇంకా క్రికెట్ లో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.